अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं निबद्धमुग्धाञ्जलिरेषयाचे नीरेन्द्रदैन्योन्नतमुक्तकण्ठं दयाम्बुदे देवभगवत्कटाक्ष दाक्षिण्यलेशेन सकृन्निशीं च पिञ्चावतं सरचनोचितकेशपाशे पीनस्तनीनयनपङ्कजपूजनीये चन्द्रारविन्दविजयोज्यतवक्त्रबिम्बे साफल्यमेति नयनं तव शैशवेनः। कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీమన్మహాభారతం ఆదిపర్వంలో ఉపపర్వమైనటువంటి ఈ పర్వం నిన్న తవివాదయ భగవంత ఆజ్ఞాపయతు భవాన్ కమర్థ కరవాణి అంటే ఆ హారణి అనే శిష్యుడు గురువుగారి పాదాలకు నమస్కరించి నేను ఏం పని చేయాలి స్వామి అని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శిష్యుడిని వెతుక్కుంటూ రావడం, ఈయన ఇక్కడ ఉండడం, ఆయన మాట విని ఆ శిష్యుడు ఆ గురువు మిగిలిన శిష్యుడు కోసం వచ్చి స్వామి ఏమి ఆజ్ఞ అని అడగడం సరిపోయింది. ఇక్కడ మనకి తెలుస్తోంది. సయేవ ముక్త ఉపాధ్యాయ ప్రత్యువాచ యుష్మాత్ భవాన్ కేదారఖండం విదార్జోత్థిత తస్మాత్ ఉద్దాలక ఏవ నామ్నా భవాన్ భవిష్యతీత్యుపాధ్యేయ నామగ్రహీతః అని. హారుని ఇలా అనగానే గురువు అన్నారు, నీవు మట్టిని సేకరించుకుని పైకి లేచావు కదా, కాబట్టి ఉద్దాలకుడు అనేటటువంటి పేరుతో నీవు ప్రసిద్ధమవుతావయ్యా అని అనుగ్రహించడం జరిగింది. యస్మాచ్చ త్వయా మద్వచనం స్థితం తస్మాత్ శ్రేయో వాప్స్యసి సర్వే చ తే వేదాః ప్రతిభాష్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రాణీతి అని. నీవు నా మాట పాటించావు కాబట్టి శ్రేయస్సు పొందుతావయ్యా. సమస్త వేదాలు సర్వధర్మ శాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి. అంటే ఏమాత్రం అధ్యయనం లేకుండా కూడా నా యొక్క వాక్పటిమ వల్ల నీకు అన్నీ సంక్రమిస్తాయి అని ఆశీర్వదించడం జరిగింది. సవేవ ముక్త ఉపాధ్యాయే వేష్టం దేశం జగామ ఆధాపరం శిష్యస్తస్యైవాయోధ్యస్య ధౌమ్యప్యోపన్యామః అని అమ్యర్నామః. అంటే గురువుగారు ఇలా ఆశీర్వదించి పంపగా అతడు తనకు వచ్చిన చోటుకు వెళ్ళాడు. ఇక ఆ అయోధ ధౌమ్యుని యొక్క రెండవ శిష్యుడు ఉపమన్యువు అనేవాడున్నాడు. తను తం చోపాధ్యాయ ప్రేషయామాస వత్స సమన్యు రక్షస్వేతి. ఉపాధ్యాయుడు అతనిని వత్స ఉపమన్యు గోవును కాస్తూ ఉండు అని ఆయన అతనిని పంపించి వేశాడు. స ఉపాధ్యాయ వచనాదరక్షద్గాః చాహనిగాద్రక్షిత్వా దినపక్షయే గురుగృహమాగమోపాధ్యాయస్యాగ్రతస్థిత్వా నమశ్చక్రే అని. అంటే గురువుగారు ఆజ్ఞ వల్ల అతను అశ్విని దేవతను స్తుతించుకుంటూ, వారు దేవవైద్యుడు కాబట్టి నీకు వాళ్ళు మంచి చూపు కలిగిస్తారయ్యా అని అతనికి చెప్పడం జరిగింది. ఇలా చెప్పగానే ఉపమన్యు అనే ఆ శిష్యుడు ఆ ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేయసాగాడు. ఈ విధంగా ఈ శిష్యులని ఆయన ఆశీర్వదించుతూ ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరావా సంపామి తపసా వ్యాసన్ ఆశంతౌ దివ్యౌ సువర్ణౌ విరజౌ విమానౌ అధిక్షపంతౌ భువనాని విశ్వా. అశ్విని కుమారులారా, మీరిద్దరూ ఈ సృష్టికి పూర్వమే ఉన్నారు కాబట్టి పూర్వజులు మీరు, చిత్రభానుడు మీరే.
తపశ్శక్తి వాగ్భవ యువంతో మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు, దివ్యులు, మంచి రెక్కలు కలిగినటువంటి పక్షులు లాంటి వారు కాబట్టి, రజోగుణం కోపం లేనివారు కాబట్టి, విశ్వమంతటా ఆరోగ్యాన్ని విస్తరింపజేస్తారు కాబట్టి, ఈ స్తోత్రాన్ని అశ్విని దేవతల గురించే కాకుండా సూర్యచంద్రుని గురించి కూడా ఆయన అన్వయించడం జరిగింది. ఈ రకమైనటువంటి ఈ శిష్యుడు వాళ్ళని పూజిస్తూ ఉండడం జరిగింది. హిరణ్మయౌ శకునీ సాంపరా ఆయౌ వాసత్యదస్రౌ మనసౌ వైజయంతౌ శుక్లం మయంతో తరసా సువేమౌ అదివ్యయంతాపరితం వివస్వత అని. బంగారు రెక్కలు కలిగినటువంటి అందమైనటువంటి 2 పక్షుల వలె మీ ఇద్దరు చాలా అందగాళ్ళు, పారలౌకికమైనటువంటి ఉన్నతిని పొందే సాధనాలు కలిగిన వారు. అందుచేదే మీ పేర్లు కూడా అందమైనవి, అందమైన ఆశలు కలిగిన వారు. మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైన మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రిమంగళ్ళు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేస్తూ ఉన్నారు కదా. ఆ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన, పితృయానాలు అనే మార్గాలను పొంది ఉన్నారు కదా అని చెప్పడం. అలాగా పరమాత్మ యొక్క కాలశక్తి జీవరూపమైనటువంటి పక్షిని తమకు ఆహారంగా చేసుకుంది. అట్లాగే రాత్రింబవళ్ళు కోరికలు తీర్చేటటువంటి 360 పాలిచ్చే గోవులు అవన్నీ కలిసి సంవత్సరం అనేటటువంటి ఒక దూడను కని దానిని పెంచి పోషిస్తున్నాయని, ఆ దూడ అన్నిటినీ సృష్టిస్తుందని సంహరిస్తుందని జిజ్ఞాసులపైన చెప్పినటువంటి దూడను ఏ నిమిత్త మాత్రంగా చేసుకొని ఆ గోవు నుండి విభిన్న ఫలాలనిచ్చేటటువంటి శాస్త్ర విహితమైనటువంటి కర్మలను వెతుకుతూ ఉంటారని, ఆ కర్మలన్నింటిలో కూడా తత్వజ్ఞానేచ్ఛ ఒకటి వెతుకుదగినదని పైన చెప్పిన ఆ గోవులను మీ అశ్విని కుమారులు ఇద్దరే వెతుకుతున్నారు అని. ఈ విధంగా ఓ అశ్విని దేవతలారా, ఈ కాలచక్రానికి సంవత్సరం అనేది ఒక్కటే నావి. దాని మీద రాత్రి పగలు కలిసి 720 ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ 12 మాసాలనే చుట్టూ చక్రంతో కలబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైనటువంటి మాయామయమైనటువంటి కాలచక్రం నేమి లేకుండానే అనియత గమనంతో తిరుగుతూ ఇహ పరలోకాలలోని ప్రజలను నశింపజేస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఏకం చక్రవర్తతే ద్వాదశసార షణ్ణాభిమేకాక్షమృతస్య ధారణం యస్మిన్ దేవ అది విశ్వే విషక్తాః తావస్వినౌ ముంచతం మా విభీషితం అని. అంటే మేషాది 12 రాసులు, 12 ఆకులుగా, 6 ఋతువులు, 6 నాములుగా, సంవత్సరం ఇరుసుగా ఉన్నటువంటి ఒకే ఒక కాలచక్రం అన్ని వైపులకు తిరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారం. ఇందులోనే పరిపూర్ణమైనటువంటి కాలాన్ని అభిమానించేటటువంటి దేవతలందరూ ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను కదా, కనుక మీరిద్దరూ నన్ను ఈ కాలచక్రం బారి నుండి విముక్తి చేయండి అని ఆ శిష్యుడు వేడుకున్నట్లుగా. అట్లాగే మీరిద్దరూ సదాచార సంపన్నులు కాబట్టి మీరు మీ కీర్తితో చంద్రుని అమృతాన్ని అలాగే జలప్రకాశాన్ని కూడా తెరచిస్తున్నారు. ఈ సమయంలో మీరు మేరుపర్వతాన్ని విడిచి భూమి మీద ఆనందంగా విహరిస్తున్నారు కదా. ఆనంద బలాలను అలాగే వర్షంగా కురిపించడానికి మీ సోదరులిద్దరూ కూడా దినమంతా ప్రయాణిస్తూ ఉంటారు కదా అని. యువాం దిశో జనయదో దశాగ్రే పమానం మూర్ధ్ని రథయానం నియంతి తాసాం యాతమస్పయో నుప్రయంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి. అశ్విని కుమారులారా, మీరిద్దరూ సృష్టి ప్రారంభ కాలంలో తూర్పు మొదలైన దశలను వెల్లడి చేస్తూ వాటి గురించిన జ్ఞానాన్ని కలిగించటం, ఆ దిక్కుల
శిరస్సుపై ఉండేటటువంటి అంతరిక్ష లోకంలో రథం మీద తిరుగుతూ అన్నిటికీ సమానంగా ప్రకాశాన్ని అందించే సూర్యదేవుని గురించి, ఆకాశాది పంచభూతాలను గురించి కూడా మీరే జ్ఞానాన్ని కలిగించారు కదా. ఆయా దిక్కులలో సూర్య గమనాన్ని చూచి ఋషులు కూడా దానిని అనుసరిస్తున్నారు కదా. దేవతలు, మనుషులు తమ అధికారానుసారం స్వర్గ మత్స్యలోకాల యొక్క భూమికను ఉపయోగిస్తున్నారు కదా అని చెప్పడం జరిగింది. ఇలాగా మీ ఇద్దరూ నాపత్యనామంతో ప్రసిద్ధులు. నేను మిమ్మల్ని మీరు ధరించినటువంటి కమలహారాన్ని పూజిస్తున్నాను. మీరు అలాగే అమరులై సత్యాన్ని పోషిస్తూ విస్తరింపజేస్తున్నారు. మీ యొక్క సహాయం లేనిదే దేవతలు కూడా ఆ సనాతన సత్యాన్ని పొందజాలరు కదా అని ఈ రకమైనటువంటి ఆ అశ్విని దేవతల యొక్క వైభవాన్ని ఈ శిష్యుడు చెప్పడం. ముఖేన గర్భం లవేతాం యువావో గర్దానుసుతే సురే తత్ప్రసరేణ సూతే సద్యో జాతో మాతరమత్తి గర్భ తాపస్వినో ముంచదో జీవసేగా. యవనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు సంతానోత్పత్తి కోసం ముందుగా నోటితో అన్నరూపమైన గర్భాన్ని ధరిస్తున్నారు కదా. తరువాత అన్నమే పురుషులలో వీర్యరూపంగా, స్త్రీలలో రజోరూపంగా మార్చింది. తమ శరీరంలో జడ శరీరంలో ఒక ఇదిగా తయారవుతుంది కదా. అనంతరం జన్మించబోయే గర్భస్థ శిశువు పుడుతూనే తల్లి స్తనాన్ని తాగుతున్నాడు కదా. ఇలాగా పై చెప్పిన రీతిగా సంసార బంధాలలో చిక్కుకుపోయినటువంటి జీవులు ఆ జీవులను తాము తత్వజ్ఞానం ఉపదేశించి ముక్తులను చేస్తున్నారు. నా బ్రతుకు తెరువు కోసం నా ఈ నేత్రేంద్రాన్ని కూడా రోగముక్తం కావించండి అని ఈ రకంగా ఆ శిష్యుడు గారు ఆయన చెప్పడం జరిగింది. స్తోతుం అశక్యోమి గుణైర్భవంతౌ చక్షుర్విహీనం పది సంప్రమోహ దుర్గే హనుమం దుర్గేహమస్మిన్ పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే అని. నేను మీ గుణాలను కొనియాడుతూ మీ ఇద్దరిని కూడా స్తుతించలేను. నేనిప్పుడు గుడ్డివాడిని. వారిని దారిని కూడా సరిగా గుర్తించలేక ప్రమాదంలో ఉన్నాను కదా. కనుకనే దుర్గమమైనటువంటి కోపంలో పడిపోయాను. మీరు శరణాగత వత్సలులు కాబట్టి మిమ్మల్ని శరణ వేడుకుంటున్నాను అని ఇన్ని రకాలుగా అశ్విని దేవతలను వేడుకోవడం జరిగింది ఈ శిష్యుడు. ఈ రీతిగా ఉపమన్యువు స్తోత్రం చేయగానే అశ్విని కుమారులిద్దరూ కూడా వచ్చి, ఉపమన్యు, మేము ప్రీతులమైనాము, ఇదిగో నీవు ఈ అప్పం తీసుకో, దీనిని తిను అని వాడన్నారు. అలాగా అనగానే ఉపమన్యువు, నీ దేవతలు ఎన్నడూ అసత్యమాడరు కదా, కానీ నేను గురువుకు నివేదించకుండా ఈ అప్పాన్ని ఉపయోగించడానికి కూడా ఇష్టపడను అన్నాడు. అలాగే అప్పుడు ఆ అశ్వనులిద్దరూ కూడా, నాయన, ఇంతకుముందు మీ గురువుగారు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశారు. అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండానే ఉపయోగించాడు. మీ గురువు చేసినట్లే నీవు కూడా చేయి అని అన్నారు వాళ్ళు. వారు అలా అనగానే ఉపమన్యువు, ఈ విషయమే నేను మీ అశ్వనులిద్దరిని కూడా అనునయించి అర్థిస్తున్నాను స్వామి. గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను అని అనడం జరిగింది. బదులుగా అశ్వినులు, నీ ఈ గురుభక్తికి చాలా సంతోషించాం. నీ గురువు దంతాలు నల్లగా ఇనుములా ఉన్నాయి, ఆ దంతాలు మాత్రం బంగారంలా ఉంటాయి. నీకు కన్నులు బాగోతాయి, శ్రేయస్సు కూడా పొందుతావు అని చెప్పడం జరిగింది. అశ్విని కుమార్ ఇలా అనగానే ఉపమన్యువుకు కన్నులు రెండూ కనపడసాగాయి. అతను గురువు దగ్గరికి వచ్చి నమస్కరించాడు. గురువుగారికి ఈ విషయమంతా చెప్పాడు. అతను కూడా చాలా సంతోషించాడు. ఉపమన్యువుతో ఇలా అన్నాడు, అశ్విని కుమారులు చెప్పినట్లుగా నీకు సకల శుభాలు కలుగుతాయి నాయన అని గురువుగారు చెప్పడం. అలాగే నీకు సర్వవేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి నాయన. ఇది ఉపమన్యువును పరీక్షించడం కోసం చేసిందే అని చెప్పి ఆ అయోధ ధౌమ్యునికి ఇంకొక శిష్యుని వేదుడు అనేవాడు ఉన్నాడు. గురువు అతనిని, వత్స వేదుడ, నీవు కొంతకాలం నా ఇంట్లో ఉండు, సేవ చేస్తూ ఉండు, నీకు మేలు కలుగుతుందని ఆదేశించడం జరిగింది. ఈ విధంగా మూడవ శిష్యుణ్ణి ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన యొక్క విషయం మనం ముందు తెలుసుకోవడానికి ముందు ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురు.